హాయ్ అండి, హోప్ యూ డూయింగ్ గుడ్. ఈరోజు మా తోటలో కాస్మోస్ నేను ఎట్లా పెంచాను చూపిస్తాను. ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి, మీరు బోల్డ్ అని ప్లాంట్స్ అంటే పెంచుకోవచ్చు ఒక్క ప్లాంట్తో. ఇది డబుల్ పెటల్ కాస్మోస్ అండి ఇవి. సో ఇది గింజ అనమాట. ఈ పెటల్స్ అన్నీ రాలిపోయిన తర్వాత ఉండేదే సీడ్స్ అనమాట. ఆ సీడ్స్ని మీరు ఎండిపోతాయి, మోస్ట్లీ చెట్టుకే ఎండిపోయి అక్కడక్కడ పడిపోతాయి. అట్లా కాకుండా మీరు సీడ్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవచ్చు. అది కొంచెం ఎండుతున్నప్పుడు తీసి ఎండబెట్టేసుకొని ఎండిన తర్వాతనే వేయాలండి, పచ్చి వేస్తే రావు. సో ఎండిన తర్వాత మీరు వేసుకోవాలి ఈ గింజల్ని. ఇట్లా పొడుగ్గా ఉంటాయి గింజలు, అట్లా వేసేసుకోండి. జస్ట్ ఏం లేదు, జస్ట్ కొంచెం తవ్వుకొని దాంట్లో గింజలు వేసేస్తే సరిపోతుంది. ఒకటేసారి ఎన్ని గింజలు వేసాను చూసారా, అన్ని ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. అండ్ దాన్ని మట్టితో కప్పేసేయండి. మట్టితో కప్పేసి కొంచెం వాటర్ పోయండి, అంతే, సింపుల్. సో మనకి పాలినేషన్ సరిగ్గా అవ్వాలంటే కనుక కూరగాయ మొక్కలు కానీ ఏదైనా కానీ పండ్ల మొక్కలు కానీ మనకి బీస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకి ప్లాంట్స్ ఇట్లా పూలు ఉంటే కనుక పూల మొక్కలు ఎక్కువ ఉంటే బీస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ కూడా న్యాచురల్ వేలో పాలినేషన్ అవుతుందన్నమాట. సో మన తోటలో ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇదో చూడండి ఎంత ఇట్లా నేను తీసి పెట్టిందే. ఈ డబ్బాలు ఒక్కటే పెట్టాను అనమాట, ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ కూడా చిన్న చిన్న డబ్బాల్లో ఒక్కొక్కటి సపరేట్గానే పెట్టాను, ఎందుకంటే టూ పెడితే బలం సరిగ్గా రాక సరిగ్గా పూలు రావు. అందుకే ఒక డబ్బాలో ఒకటి పెట్టండి సరిపోతుంది. చిన్న డబ్బాలే. ఇదోండి ఇక్కడ 2 లీటర్ వాటర్ ఇది కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది చూడండి, దాంట్లో కూడా పెట్టాను. సో చూడండి దాంట్లో కూడా పూలు వచ్చాయి. చాలా సంతోషం అనిపిస్తుందండి, ఒకటే ప్లాంట్తో ఇన్ని ప్లాంట్స్ మనం పెంచుకోవడం అంటే చాలా సంతోషం. ఇదండి 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. అప్పుడు ఉన్న మొగ్గలు కూడా విచ్చుకున్నాయి, ఫుల్గా పూలు వచ్చాయి. ఒకటే ప్లాంట్ పెట్టాను అనమాట, ఒక డబ్బాలో ఒకటే ప్లాంట్ పెట్టాను. ఇక్కడ ఇవి కూడా విచ్చుకున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో కాస్మోస్ పెంచుకోండి, చాలా ఈజీ టు గ్రో, ఎక్కువ ఎఫర్ట్ కూడా అవసరం లేదు. హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.